425 ప్రశ్న. 425 ప్రశ్న. ప్రశ్న. అంకుల్ ప్రైజ్ ది లార్డ్. బయల్జెబూలు గురించి వివరణ ఇవ్వండి. బయల్జెబూలు గురించి వివరణ ఇవ్వండి. వివరంగా చెప్పాలి. సంపత్ కడప. ఎవరు అడుగుతున్నారు? సంపత్తు కడప నుంచి. సంపత్ కడప జిల్లా నుంచి. కడప జిల్లా నుంచి అడుగుతున్నాడు. బయల్జెబూలు అనే మాట బైబిల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయం రాసి ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉంటాడు. యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉంటాడు. యేసు పని ఏంటి? స్వస్థపరచుట. ఆత్మను రక్షిస్తాడు, శరీరం రక్షిస్తాడు, శరీర రోగాలు తీస్తాడు, పాపరోగం తీస్తాడు. మొట్టమొదటి యేసు పాపరోగం తీస్తాడు. ఏం చేస్తాడు? పాపరోగం తీస్తాడు. దాని తర్వాత ఏం తీస్తాడు? శరీర రోగం. ఈ 2 పనులు చేశాడు ఆయన. శరీరం ముఖ్యము, అంతకన్నా ముఖ్యమైనది ఆత్మ రక్షిస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వాళ్ళు అంటారు, ఇతడు 24వ వచనం 12వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని. ఏ మాట? 23వ వచనం. 23వ వచనం. మత్తయి సువార్త 12:23. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది. 22. మత్తయి సువార్త 12:22. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. అది ఏం పట్టుకున్నాడికి? దయ్యం పట్టింది. దెయ్యం పట్టుకుంటే ఏమైంది? అది ఎవరింతకి దెయ్యం ఎవరిని పట్టుకుంది? గుడ్డివాడు మోగవాడు. అంటే మోగోడు అంటే డఫ్ అండ్ డమ్, గుడ్డోడు బ్లైండ్, గుడ్డోడు మోగోడు ఆయన ఒకడు వినపడదు. ఆయన ఎద్దుకు మొత్తం 3 ఉన్నాయి అతనిలో. కళ్ళు కనపడు, చెవులు వినవాడు, నోటితో మాట్లాడలేడు. ఈయన్ని ఎవరు పట్టుకున్నారు? దయ్యం. ఇంకెంతకన్నా గొప్పవాడు దొరకలేదు దీనికి, దెయ్యానికి. అంటే దెయ్యం ఎవరిని పట్టుకుంది? దెయ్యం చూడలేని గుడ్డివాడు, మాట్లాడలేని మోగోడిని, వినలేని చెవిటివాడిని పట్టుకుంది. అప్పుడు ఏం చేశారట? ఆయన దగ్గర తెచ్చారు. ఎవరిని? ఆ దయ్యం పట్టి గుడ్డివాడు మోగవాడైన ఒకడు. ఆయన యేసు ప్రభు వారిని స్వస్థపరిచినందున వెంటనే యేసు స్వస్థపరిచారు. ఆ దెయ్యాన్ని గద్దించాడు. దెయ్యం పోగానే కళ్ళు కనపడ్డాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వినపడ్డాయి. ఎంత అద్భుతం! ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. ఎందుకు యేసు ప్రభు చేస్తున్నాడు? ఆయన పని అది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ఈ విధంగా స్వస్థపడుతుంటేనే ఆయన అంటే కిట్టిన వారు ఉన్నారు అక్కడ. ఎవరో? పరిసయ్యులు. 24వ వచనం. మత్తయి సువార్త 12:24. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి యేసుని ఏమంటున్నారు? వీడు. యేసెవరు? సాక్షాత్తు దేవుడు. యేసెవరు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, నిత్య నివాసి. యేసు ఎవరు తెలుసా? తండ్రి అనే దేవుడు. యేసెవరు? యేసే 7 ఆత్మలు కలిగినవాడు. 7 ఆత్మలు కలిగినవాడు. అందుకని పాట ఉంది, యేసే మనకిల స్వాస్యము వేరే స్వాస్యము లేదికను. యేసే మనకిల స్వాస్యము వేరే స్వాస్యము లేదికను. అక్షయమును నిర్మలమైన వాడబారని స్వాస్యము మనకు. అక్షయమును నిర్మలమైన వాడబారని
స్వాస్యము మనకు కరుణతో నొసగెను దేవుడు. కృతజ్ఞతలు చెల్లింతుము, కరుణతో నొసగెను దేవుడు. కృతజ్ఞతలు చెల్లింతుము, యేసే మనకిల స్వాస్యము, వేరే స్వాస్యములేదికను. యేసే మనకిల స్వాస్యము, వేరే స్వాస్యములేదికను. అందుకని యేసు ప్రభే మన స్వాస్యం, వేరే స్వాస్యము లేదు. ఇంకా మంటలు ఎగిసిపోయింది ఎవరికి? పరిశీలకి. పరిశీలి ఆ మాట విని మత్తయి 12:24 వీడు దయ్యములకు అధిపతి బయల్జెబూలు దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మొట్టమొదట మరి ఒకని వలన కాదండి. బయల్జెబూల్ అనే మాట మత్తయి మార్కు లోక సువార్తల్లో ఎక్కడుంది? ముందు ఎక్కడ ఉంటది? మత్తయి సువార్త 12:24. ఏంటి బయల్జెబూలు? బయల్జెబూలు వలన ఏం వెళ్ళగొడుతున్నాడంట? దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ బయల్జెబూల్ అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. అక్కడే 9వ అధ్యాయం 34వ వచనం, మత్తయి సువార్త 9:34. మత్తయి సువార్త 9:34. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి. బయల్జెబూల్ అంటే అర్థం ఏంటి? దయ్యాలకి అధిపతి. అంటే దయ్యాలకి అధిపతి. ఏసెవరు? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అయిన దేవుడు ప్రపంచానికి అధిపతి. ప్రపంచానికి అధిపతి. వీళ్ళేమంటున్నారు? దయ్యములకు అధిపతి. దెయ్యాలకు అధిపతి కాదు, ప్రపంచానికి అధిపతి. దెయ్యాలు కూడా ఆయనకి ఏం చేసాయి? మాట్లాడుతున్నాయి. ఆయన మాట విన్నాయి. ప్రభువా 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మమ్మల్ని పాతాలను పంపచ్చు ప్రభువా. దెయ్యాలు యేసు ప్రభువుని బ్రతిమిలాడుకున్నాయి. చదువుది మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన సందర్భం ఏంటి? గదరేనుల దేశంలో గదరేనుల దేశంలో దయ్యం పట్టిన 2 మనుషులు వాళ్ళిద్దరిని స్వస్థపరిచి సమాధి నుంచి బయటకు వచ్చి వాళ్ళ నుంచి దెయ్యాలు బయటికి రమ్మన్నాడు. 2000 దెయ్యాలు బయటకు వచ్చాయి. ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఆ 2000 దెయ్యాలు ఏమంటున్నాయి? యేసుప్రభుని నీవు మమ్మను వెళ్ళగొట్టిన అంటే దెయ్యాలని యేసుప్రభు చేస్తాడు, వెళ్ళగొడతారు. అంటే ఎవరు గొప్ప? యేసుప్రభు గారు గొప్ప. మరి ఇంకేంటి? ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయన్ను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయాను. అదన్నమాట వాళ్ళకి. యేసు ప్రభు ఆజ్ఞం దెయ్యాలు పోతున్నాయి కదా, ఈయన దెయ్యాలు కూడా అధిపతేనా? దెయ్యాలు కూడా అధిపతి. యేసు ప్రభు ప్రపంచంలో ప్రతి శక్తికి అధిపతి, ప్రతి శక్తికి అధిపతి. 96 కీర్తనలు రాస్తాడు. కీర్తనల కిందలు ఉంటుంది దేవతలు ఏ విధంగా మొక్కుతాయని. కీర్తనల కిందము 96:3 కీర్తన 96:3 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకారములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభునే మొక్కాలి. యెహోవా అంటే యేసు, యేసు అంటే యెహోవా. అక్కడ 97 కీర్తన 9వ వచనం, 97 కీర్తన 9వ వచనం. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. 7వ వచనం 97 కీర్తన 7వ వచనం. 97:7
వ్యర్థ విగ్రహములను బట్టి ఉమ్. అతిశయపడుచు ఉమ్. చెక్కిన ప్రతిమను పూజించు వారందరూ ఆ. సిగ్గుపడుదురు. ఆ. సకల దేవతలు ఆయనకు నమస్కారం సకల చేయును. దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి దెయ్యాలు అడుగుతున్నాయి, ప్రభువా మమ్మల్ని వెళ్ళగొట్టితే నువ్వు ఆ పందుల మందలకు పంపించే పొమ్మనగానే పోయి అంటే ఎవరు గొప్ప? ఇది యేసుక్రీస్తు. తెలుసుకుని వీళ్ళు ఇతడు దెయ్యాలకి అధిపతి ఏమో, దెయ్యాలకి అధిపతి ఆయన. అధిపతి అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు దెయ్యాలకి అధిపతి కాదు, దేవతలకు అధిపతి, ప్రతి జీవరాశికి అధిపతి, ప్రపంచంలో ప్రతి లోకానికి ఉన్న మనుషులందరికీ అధిపతి. యేసు కంటే గొప్పవాడు ఇంకోడు లేరు. లేడు. యేసే ఉన్నతమైనవాడు, ఆయన తప్ప వేరొక శ్వాసము లేదు. ఘనత ఇంకొకటి లేదు. ఇంకేమంటున్నారు? మార్క్స్ వార్త లేకపోతే మత్తయి సువార్త 10:25. మత్తయి సువార్త 10:25. 10:25. మత్తయి సువార్త 10:25 వచనం. శిష్యుడు తన బోధకుని వలన దాసుడు తన యజమాను వలన ఉండినా చాలు. ఇంటి యజమానికి. ఎవరింటి యజమానుడు? యేసు ప్రభు ఇంటికి యజమానుడు. ఇంటి యజమానుని బయల్జెబూలని, ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన యెడల. ఎవరి ఇంటి యజమానుడు? యేసు ప్రభు ఇంటి యజమానుడు. ఆయనకి ఏం పేరు పెట్టారు? బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన యెడల ఆయన ఇంటి వారికి వారి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి బయల్జెబూల్ అనే పేరు యేసు ప్రభు పెట్టారు. అదే పేరు ఆయన నమ్మినాడు కూడా పెడతారు అని ప్రభు చెప్తాడు. మార్కు సువార్త 3:22 వచనం. మార్కు సువార్త 3:22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు ప్రభుని దయ్యం పట్టుకోలేదు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. మళ్ళీ చదివింది మార్కు సువార్త 3:22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు. ఇక్కడ శాస్త్రులు అంటే పరిసలు అయిపోయారు, ఇప్పుడు శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై అంటే యేసు ప్రభుని దెయ్యం పట్టుకుందన్న. బయలు అంటే అర్థం ఏంటి? దెయ్యం. బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి చెప్తున్నారు. లోకాసు సువార్త 11:15 ఏమన్నారు? లోకాసు సువార్త 11:15 లోకాసు వార్త 11:15 వచనం. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకుండ్రి. కాబట్టి మత్తయి, మార్కు, లోకాలో అన్ని ఒకలాగా రాశారు. అంటే బయల్జెబూల్ అంటే ఏంటంటే ఏగల ప్రభువు. చెప్పు. ఏగల ప్రభు. ఏగల ప్రభుని ఏమంటున్నారు? బయల్జెబూల్ అని పేరు. కాబట్టి ఇంకొక పేరు ఉంది బయల్జెబూల్కి. బయల్జెబూల్ అంటే అర్థం ఏంటి? ఏగల ప్రభువు. ఇది ఏగల ప్రభు. రెండోది చెత్తకు ప్రభువు. దేనికి ప్రభు? చెత్తకు ప్రభువు. మూడోది నగరమునకు ప్రభువు. ఫిలిస్తీన్లు ఎక్రోనులో పూజించిన ఈ యొక్క దేవత ఇది. ఈ బయల్జెబూల్ దేవతని ఎవరు మొక్కరు? మొట్టమొదట ఫిలిస్తీన్. చూపించి. ఫిలిస్తీన్ గాజా. ఫిలిస్తీన్ అని చూపించు. అక్కడ ముందు అక్కడ చూపించు. గాజా ఇక్కడ అది గాజా ఇక్కడ చూపించు. ఇదిగో ఫిలిస్తీన్ పైన గాజా. అదిగో మొట్టమొదట ఎవరు మొక్కారు? ఫిలిస్తీన్ మొక్కారు. ఎవరు? ఎక్రోను దేవత. ఏ దేవత? ఎక్రోను దేవత. ఇశ్రాయేల్ దేవత. కాబట్టి 2వ రాజులు 1వ అధ్యాయం ఫిలిస్తీన్లు ఎక్రోనులో పూజించిన యొక్క దేవత. ఎక్రోను ప్రాంతంలో పూజించాడు దీన్ని చరిత్రలో. ఇప్పుడు చరిత్రకి వెళ్తున్నాం మనం. 1వ రాజులు 1వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ రాజుల 1వ రాజుల 2వ రాజులు 1వ అధ్యాయం 2వ రాజుల 1వ అధ్యాయం 2-3 వచనాలు.
రెండవ రోజున మొదటి అధ్యాయం 2-3 వచనాలు. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయ్యి మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్దకు పోయి. అత్తుకో పాత నిబంధనలో బయల్జెబూబు రెండవ రాజులు మొదటి అధ్యాయంలో 2వ వచనం అక్కడ ఏముంది? ఎక్రోను దేవత బయల్జెబూబు నద్దకు పోయి. కాబట్టి ఎక్రోను పట్టణానికి దేవత ఎవరు? బయల్జెబూబు. ఏగల దేవత, చెత్తకు దేవత, నగరానికి దేవత. ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. ఎవరు పంపారు? అహజ్యా పంపాడు ఈ ఏగల దేవతకి. ఆ దేవత పేరు ఏం పేరు? బయల్జెబూబు. బయల్జెబూబు అంటే అర్థం ఏంటి? ఏగల దేవత. రెండోది చెత్తకు దేవత. మూడోది నగరానికి. అప్పుడు 3వ అధ్యాయము అక్కడే 3వ వచనం 6వ వచనం అక్కడ 6వ వచనం. 2వ రోజున మొదటి అధ్యాయం 6వ వచనం. వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునద్దకు తిరిగిపోయి అతనికి సంగతి తెలియచేయడు. ఇతనెవరు? ఏలియా. ఏలియాకి ప్రభు ఎవరు? యెహోవా. యెహోవా దగ్గర నుంచి ఏలియాకి వచ్చిన వార్త. యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత బయల్జెబూబు నొద్ద. ఇంతకీ మొట్టమొదటి ప్రపంచంలో ఎక్రోను దేవత ఎవరు? బయల్జెబూబులు. ముక్కెరాళ్ళు. ఏకల దేవత ముక్కెరాళ్ళు. బయల్జెబూబు అంటే వాళ్ళ కాలం ఏక కూడా దేవతే. అంటే ఏగను కూడా దేవత చేశారు. ఏగను ఎవడు లెక్క చేస్తాడు? ఏక దేంట్లోనే పడితే ఇంకా టీలో పడినా తాగను, కాలంలో పడినా తినరు. అంటే ఏగ చెత్త మీద అసహ్యమైన దాని మీద వాళ్తుంది. అంటే అసహ్యమైన. కాబట్టి ఇక్కడ ఏలి ఏమంటున్నాడు? 2వ రాజుల మొదటి అధ్యాయం 6వ వచనం. వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారం చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీ ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమగుదువు అని అతడు పలికినని వారు చెప్పగా. చెప్పేసారు. 16వ వచనం. 2వ రాజు మొదటి అధ్యాయం 16. అలా చదువుకుంటే పోతుంటే 16వ వచనం. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నువ్వు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఏలియా చెప్తున్నాడు. ఎవరితోటి? అహజ్యాకు. నీ వ్యక్తిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదు అని చెప్పాను. మానవుడు చస్తాడో బహుతాడో, రోగం పోదో ఏక చెప్పుద్దా? చెప్పలేదు. ఏక చెత్త చెప్పుద్దా? చెప్పలేదు. చెత్త మన బుర్ర పంజక ఏకల దేవత అంటది. ఏ దేవత? ఏగల. తన బతుకు తగలే దాని దగ్గర పంపుతారు. నేను పడిపోయాను, బతుకుతున్న సత్తా అని చెప్పి ఏగల దేవత. ఏ దేవత? ఈగల దేవత. ఈ ఈగల దేవత ఇంకో పేరు అంటే బయల్జెబూబు. ఇది సూర్య దేవత అని కొందరు అభిప్రాయం. ఏ దేవత? సూర్యదేవత. దాని తర్వాత ఇంకేముంది ఇక్కడ? అది ఈ ఈగలను సంహరించడితే ఈ పేరు కలిగింది. సూర్యుడు చేస్తాడు, ఈగల్ని సంహరిస్తాడు. వేడికి ఈగ ఏమైంది? చచ్చిపోద్ది. అట్లు కాకుండా యూదులు పరిహాసమునకు ఆ పేరు బయల్జెబూలని మార్చి ఎందురు. యూదులే మార్చారట. ఎవరికి? సూర్యదేవతకి బయల్జెబూల్ అనే పేరు. ఇంకేముంది? నగరమునకు ప్రభువను అర్థమిచ్చు పదమే దీని సరైన పేరనియు, చెత్తకు ప్రభు అని అర్థము చెప్పుట అపహాస్వార్థమనియు కొందరు పండితుల అభిప్రాయం. పేరును బట్టి ఇది ఒక గృహదేవతయనియు. చూడు ఎన్ని పేర్లు వస్తుంది దీనికి. మొట్టమొదటి ఏ పేరు వచ్చింది? ఈగల దేవత. రెండోది చెత్త దేవత. 3 నగరానికి దేవత. 4
సూర్యదేవత, 5 గృహదేవత అని యూహింపదగును. క్రొత్త నిబంధన కాలంలో యూదులీ దేవత పేరును దయ్యములకు అధిపతి అయిన వారికి ఆరోపించిరి. అదే ఇప్పుడు మత్తయి సువార్త మనం చదివాం, లూకా సువార్తలో మనం చదివాం, మార్కు సువార్తలో మనము చదివాం. ఇతడు సాతానుగా నెంచబడినట్లు మత్తయి సువార్త 12:27 ఉంది. మత్తయి సువార్త 12:27 వీడే సాతానుడు అంటే. మలాకి 3:22, లూకా 11:18 వలన స్పష్టమవుతుంది. చదువు. మలాకి మత్తయి సువార్త 12:27. మత్తయి సువార్త 12:27. నేను బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. మార్కు సువార్త 3:22. మార్కు సువార్త 3:22 వచ్చును. 3:22 వచ్చును. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. లూకా సువార్త 11:18. లూకా సువార్త 11:18 సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యలు వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యలు వెళ్ళగొట్టుచున్న మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువుని ఆ విధంగా అపహాసం చేశారు. ఏసెవరు? దేవుడు. దేవాది దేవ, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి సాతాను మనుషులు, ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు యేసు ప్రభుని బయల్జెబూలు అంటాం. వారి నాశనానికి వారే కారకులు. మనమైతే యేసు ప్రభు రక్షకుడు, ప్రభువు, ఆయన నమ్ముకుంటేనే, యేసు నమ్ముకుంటేనే మోక్షం, పరలోకం. అంతేగాని యేసు ప్రభు ఏగల దేవత కాదు, యేసు ప్రభు చెత్తక దేవత కాదు, యేసు ప్రభు సూర్యదేవత కాదు. యేసు ప్రభు ఉన్నతమైన దేవుడు. ఏ దేవుడు? ఉన్నతమైన దేవుడు. చివరిగా యేసు ఎవరు? ప్రకటన గ్రంథము 1:18. ప్రకటన గ్రంథము 1:18. ప్రకటన గ్రంథం 1:18. నేను మొదటి వాడను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసు కంటే ముందు ఇంకెవరు లేరు. నేను మొదటి వాడు. యేసు కంటే ముందుగా ఇంకెవరు లేరు లోకంలో. అవును. అంటే అర్థమవుతుందా? అర్థం అవ్వాలి. అసలు యేసు కంటే ముందు ఇంకెవరు లేరు. అంటే యేసే తండ్రిన దేవునిగా, యేసే జలమల పల్లాడుచున్నవాడుగా, యేసే యెహోవాగా, యేసే పరిశుద్ధాత్మగా, యేసే సత్యస్వరూపైన ఆత్మగా, సర్వసత్యాన్ని బోధించేవాడుగా, యేసే ఆత్మల సంచుగరుగా, యేసే దత్తపుత్రాత్మగా వచ్చాడు. యేసు అంటాడు, నేను మొదటి వాడను. ఇది కంక్లూజన్. యేసు ప్రభు ఎక్కడ? పద్మస్ ద్వీపములో. యేసు ప్రభు పద్మస్ ద్వీపములో యేసు శిష్యుడైన యోహాను ఇదిగో టర్కీ దేశానికి పడమర, ఇది తూర్పు, ఇది పడమర. ఇక్కడ పద్మస్ ద్వీపంలో అతడు పరవశిగా ఉన్నాడు. 1:8. ప్రకటన గ్రంథం 1:8. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము
యేసును గుచ్చిన సాక్ష్యం నిమిత్తము పద్మోసు ద్వీపమున ఇదిగో పరవాసినైతిని పద్మాస్ ద్వీపం, పద్మాస్ ద్వీపములో పరవాసినైతిని. ఇదిగో మధ్యధరా సముద్రంలో ఉంది పద్మాస్ ద్వీపం. పరవాసన ఉంటేనే ఇప్పుడు యేసు చెప్తున్నాడు 18వ వచనంలో, మొదటి 18వ వచనం, నేను మొదటి వాడను. యేసెవరు? మొదటి వాడను, మొదటి వాడ కడపటి వాడా జీవించు. ఈ విధంగా యేసు ప్రభు స్పష్టంగా మాట, మొదటివాడు, కడపటివాడు, కడపటివాడు, జీవించేవాడు. ఇంకేమన్నాడు? మృతుడనైతిని గాని ఇదిగో ఇదిగో యుగ యుగములు నేను యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. ఇది యేసెవరు? ఏసే ఆల్ అండ్ ఆల్. ఏసే మొదటివాడు, ఏసే కడపటివాడు, ఏసే కడపటివాడు, జీవించు. ఏసే జీవించేవాడు. ఏసు తప్ప మరొక దేవుడు లేనే లేడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతను దేవుడినయ్యుందును. ఎవరైతే పాపాన్ని జయిస్తారో, ఎవరైతే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17లో ఉంటాయి, నెత్రాశ, క్షయరాశ, జీపు డమ్మని జయిస్తారో వారికి ఏసే దేవుడు. ఏసే దేవుడు. ఏసు తప్ప మనకు దేవుడు లేరు. కాబట్టి యేసు చెప్తాడు, నేను అతను దేవుడినై ఉండును, నేను దేవుడినై ఉండును, అతను నా కుమారుడై ఉండును. కాబట్టి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథంలోకి వరకు 66 పుస్తకాల్లో ఆఖరిగా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మొట్టమొదటి ఎవరు? మొదటి వాడు దేవుని ఆత్మగా వచ్చాడు. రెండోది యెహోవాగా వచ్చాడు. మూడోది యేసు ప్రభుగా వచ్చాడు. ఆయన చంపేశారు, తిరిగి లేచాడు 3వ రోజుని. 4వవాడు పరిశుద్ధాత్మ. 5వవాడు సత్యస్వరూపైన. 6వవాడు ఆత్మను సంచుకొరు. 7వవాడు దత్తపుత్రాత్మ. అన్నీ కలిపి నేనే దేవుణ్ణి, నేను తప్పింకో దేవుడు లేడు అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే యెహోవాయే యేసు ప్రభు. జలమల పల్లాడుచున్న ఆత్మే యేసు ప్రభు. పరిశుద్ధాత్మే యేసు ప్రభు. సత్యస్వరూపేణ ఆత్మే యేసు ప్రభు. ఆత్మల సంచకరువు యేసు ప్రభు. దత్తపుత్రాత్మే యేసు ప్రభు. ఏసే. ఆ పాటది 114వ పాట, 114వ పాట సియోను గీతాలు ఉంటుంది. ఇది ఏం పాటది? నేనే ఉన్న వాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధించను. నేనే ఉన్న ఈ పాట. దీంతో ఈ యొక్క వీడియో ముగిస్తున్నాం. నేనే ఉన్నా వాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నేనే ఉన్నా వాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధింతు. అల్ఫాయు ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తులో నున్నవాడా. అల్ఫాయు ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తులో నున్నవాడా. నా సర్వము నిర్వహించు వాడా, నా సర్వము నిర్వహించు వాడా. సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పించు నీకే ఆరాధన. సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పించు నీకే ఆరాధన. నేనే ఉన్నా వాడనైనా అద్వితీయ ప్రభు ఆరాధింతు. ఈ యొక్క వీడియో ముగిస్తున్నాం.